హ్మ్. ప్రతి మనిషికి 9 రకాల కష్టాలొస్తాయి. సో, మనం కూడా రోజు సూర్యుడికి దండం పెడతాం. కొంతమంది సూర్య నమస్కారాలు చేస్తారు. సూర్య నమస్కారాలు చేస్తే గ్యారంటీగా ఫిజికల్ హెల్త్ వస్తుంది. ఎందుకంటే అది ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి. అవును. ఉన్నాయి. వేదము, వేదాంతము అని మనకు 2 మార్గాలున్నాయి. హ్మ్. వేదాంతం ఏం చెబుతుందంటే, దేవుడనేవాడు పై ఎత్తు నుండి చూస్తా ఉంటాడు. హ్మ్. ప్రతిదీ నీకు ఊరికనే ఇవ్వడు. మీరు గజేంద్రుడి కథ తీసుకుంటే, ఆయన పీకల్లోతు మునిగిపోయి ఇంకా పరిపూర్ణమైన మనసుతో ప్రార్థించినప్పుడు మాత్రమే భగవంతుడు వచ్చాడు తప్ప నమస్తే. నేను మీ యాంకర్ పృథ్వీ. వెల్కమ్ టు మై షో. ఈరోజు నవగ్రహాల గురించి, నవగ్రహాలు మన నిత్య జీవితంలో ఎలా ప్రభావం చూపిస్తాయనే దాని గురించి మనము గురువుగారు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన వెంకటప్పయ్య శాస్త్రి గారిని అడిగి మనం తెలుసుకుందాం రండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. నవగ్రహాల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని నేను వెయిట్ చేస్తున్నాను. అసలు నిత్య జీవితంలో కూడా వాటి ప్రభావం ఉంటుందా? ఒకవేళ ఉంటే అంటే ఎలా ఉంటుంది? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. సహజంగా ఈ గ్రహాల మీద ఆస్ట్రాలజీ పరంగా చెప్పేవాళ్ళు ఇవన్నీ చాలా జరుగుతూ ఉన్నాయి. వేదము, వేదాంతము అని మనకు 2 మార్గాలున్నాయి. హ్మ్. వేదం ఏం చెప్తుందంటే, ప్రతిదీ భగవంతుడు ఒకడున్నాడు. ఆయన దగ్గరికెళ్ళు, లేదా ఆయన నీకు శరణు వేడు, ఆయన నీకు హెల్ప్ చేస్తారు తప్పకుండా అని వేదం చెబుతుంది. హ్మ్. అందుకే వేద సంబంధమైన దేవాలయాలే మనకుంటాయి కాబట్టి గుడికెళ్తాం, లేకపోతే దేవుడిని ఇంట్లో పూజ చేసుకుంటాం. ఆయన ఏదో మనకు హెల్ప్ చేస్తాడని నమ్ముతాము. ఇది ఒక స్థాయి. ఇదెప్పుడంటే ప్రతిదానికి భగవంతుడు మనకి గబగబా వచ్చి హెల్ప్ చేయడు. హ్మ్. అది గ్యారంటీ. ఎందుకంటే మీరు గజేంద్రుడి కథ తీసుకుంటే, ఆయన పీకల్లోతు మునిగిపోయి సమయంలో ఆయన ఇంకా పరిపూర్ణమైన మనసుతో ప్రార్థించినప్పుడు మాత్రమే భగవంతుడు వచ్చాడు తప్ప, కాలు దాకా నీళ్లున్నప్పుడు భగవంతుడు రాలేదు. మనకైనా అంతే. నీ ప్రయత్నం నువ్వు చేసి, నీ కష్టం నువ్వు పడి, ఇక ఇంకేది వల్ల నాయనా ఏది అవ్వట్లేదురా నాయనా నువ్వు తప్ప అన్యథా శరణం నాస్తి అని వేడుకున్నప్పుడు మాత్రమే దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాడు తప్ప, అవును. నువ్వు ఊరికే వచ్చి గబగబా ఒక అష్టోత్తరం చేసి నా పని చెయ్యి, కొబ్బరికాయ కొట్టి పని చెయ్యి అంటే ఇవన్నీ జరగవు. అంటే అసలు ఫస్ట్ దేవుడికి వాల్యూ ఉండదు కదా! ఉండదు కదా! సో, కాకపోతే ఏందంటే ఇవన్నీ మనకు ఒక చిన్న రెమెడీస్‌గా చెప్పారు. కొబ్బరికాయలు కొట్టడం, అర్చనలు చేయటం. ఎందుకంటే అర్చన అనుకోండి ఉదాహరణకి, అర్చన వల్ల పనవ్వదు. హ్మ్. వీడు అప్పటిదాకా టెన్షన్‌లో నేనే ఉన్నా, చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నా. ఇప్పుడు ఈ టెన్షన్‌లో ఏం చేయాలో తెలియక గుడికెళ్ళి నేను అర్చన అని వాడికి ఏదో టికెట్ తీసుకొని ఏదో ఒక కొబ్బరికాయ ఏదో ఇచ్చా. హ్మ్. ఆ ప్రీస్ట్ గారు, పంతులు గారు నామాలు చదువుతూ ఓం అని చదువుతా ఉన్నారు. హ్మ్. ఈ వైబ్రేషన్స్‌లో నేను ఆ 10 నిమిషాలు, పావుగంట నా సమస్యను మర్చిపోతా. అవును. సో, ఎప్పుడు నా సమస్యను మర్చిపోయానో నా మైండ్ నా ఒరిజినల్ ఆ సమస్య తాలూకు ఉన్న మూలం దగ్గరికెళ్ళి హ్మ్. దానికి రెమెడీ ఏందో ఆలోచిస్తుంది. అవును. అది నిజంగా చెప్పాలంటే భగవంతుడు డైరెక్ట్‌గా మనకి ఇచ్చింది కాదు. హ్మ్. కానీ భగవంతుడు కాసేపు నా ఆలోచనలను ఆపుతున్నాడు. ఈ అర్చనలు, కొబ్బరికాయలు, గుళ్ళు, గోపురాలు ఇవన్నీ నా ఆలోచనలు, నా టెన్షన్ తాలూకు నా ఆలోచనలను ఆపుతాయే తప్ప, హ్మ్. దేవుడు చిన్న చిన్న వాటికొచ్చి మనకి డైరెక్ట్‌గా ఇవ్వడు. చేశారు. ఇచ్చేంత భక్తి మనకు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. కాబట్టి నేను వేదం ఇలా చెప్తుంది. హ్మ్. గుడికెళ్ళు అది చెయ్యి, ఇది చెయ్యి అని. అవును. వేదాంతం ఏం చెబుతుందంటే, దేవుడనేవాడు పై ఎత్తు నుండి చూస్తా ఉంటాడు. హ్మ్. ప్రతిదీ నీకు ఊరికనే ఇవ్వడు. ఎగ్జాంపుల్ ఏందంటే అమ్మా, నేను జనరల్‌గా అందరికి చెప్తాను ఎక్కడ పూజల దగ్గరికెళ్ళినప్పుడు. ఇప్పుడు దేవుడు ఎందుకు చేయడు అంటే, ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడమ్మా. మా అబ్బాయిని కాలేజీలో చేర్చా. హ్మ్. కాలేజీలో చేర్చడానికి, ఫీజు కట్టడానికి నేనే ఇస్తా. అవును. దైవమే ఇస్తుంది. అంటే ఈ శరీరము, బుద్ధి, జ్ఞానం, తెలివి, మెమరీ ఇవన్నీ భగవంతుడే ఇచ్చాడు. హ్మ్. కానీ కాలేజీకెళ్ళి చదవాల్సింది మాత్రం నా కొడుకే. అంతే కదా! తప్పితే ఇప్పుడు నాకెంత ప్రేమ ఉన్నా, నేను ఒకవేళ తండ్రిని అనేది ఇప్పుడు దైవాన్ని అనుకో ఒకవేళ ఊరికే మాట వరుసకి. నాకెంత ప్రేమ ఉన్నా వాడి యందు, వాడి బదులు నేను ఎగ్జామ్ రాయలేను, వాడి బదులు నేను రాయలేదు. చదువుకోలేను. వాడి అవును. చదువు వాడు చదువుకోవాల్సిందే. నేనేం చేస్తా అంటే పై ఎత్తు నుండి చూస్తా ఉంటా. స్వయం వాడికి కృషి అంటారు కదా! ఎప్పుడైనా వాడికి అవసరమైనప్పుడు వాడి వల్ల కానివి ఏమన్నా ఉంటే అప్పుడు నేను హెల్ప్ చేస్తాను తప్ప, అవును. చిన్న చిన్న వాటిలో నేను చేయి పెట్టలేను, పెట్టకూడదు కూడా. భగవంతుడు కూడా అంతే. అవును. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ అని అలా పోల్చి చెప్పారు హ్మ్. మనకి పెద్దలు. సో, వేదం ఇలా చెప్పింది. వేదాంతం ఏం చెప్పిందంటే, ఒరేయ్ నాయనా నీ పని నువ్వు చేసుకోవాల్సిందే. అంతే. ఎవరు చేయరు. మరీ ఏది అన్నప్పుడు అప్పుడు భగవంతుడిని శరణు వేడు. ఆయన గ్యారంటీగా హెల్ప్ చేస్తాడు. అందులో ఏం డౌట్ లేదు. అవును. ఎప్పుడు వీడు 100% వీడు వర్త్ చేసి ఇంక అవ్వట్లేదు అనుకున్నప్పుడు దేవుడొస్తాడు. హ్మ్. హెల్ప్ చేస్తాడు తప్ప గబగబా రాడు.
అందుకని నవగ్రహాలని నేను జనరల్‌గా ఒక కొత్త కోణంలో ఏం ఆలోచించామంటే, వేదం నవగ్రహాలని చెప్పింది. హ్మ్. వేదాంతం నవగ్రహాలని చెప్పలేదు. హ్మ్. నవ నిగ్రహాలు అని చెప్పింది. హ్మ్. నవ ఓకే. నవగ్రహాలు అంటే ఒక ఫిజికల్‌గా వాళ్ళున్నారు. వాళ్ళేదో చేస్తున్నారు. అవును. నవ నిగ్రహాలు నేను. నాలో నేను కంట్రోలింగ్. నిగ్రహం అంటే కంట్రోలింగ్. అంతే కదా! నాలో నేను 9ని కంట్రోల్ చేసుకోవాలి. అవును. ఈ 9ని కంట్రోల్ చేసుకోవడమే నవగ్రహారాధన. ఈ నవగ్రహారాధనని బయట చేస్తారు. సెట్టింగ్ అంతా ఏసి మండపం పెట్టి పూజలు అవును. చేస్తారు. కానీ అసలు వేదాంతం ఏం చెబుతుందంటే, ఈ నవగ్రహారాధనని అక్కడ కాదు నువ్వు చేయవలసింది. హ్మ్. ఇక్కడ నువ్వు చేసుకుంటే నీ కష్టమేం రాదు. అదే నవగ్రహాలు. నేను కొత్తగా దాన్ని వేదాంతంలో ఉన్నటువంటి విషయాలను తీసుకొని నవ నిగ్రహాలు అనే ఒక కాన్సెప్ట్‌ని తయారు చేసుకున్నాను. అంటే ముందు మన దగ్గరుండే ఈ నిగ్రహాల వల్ల మనకి నవగ్రహాలు అంత ఎక్కువ ప్రభావం ఉండదు అంటారా? మంచి క్వెషన్ అడిగారు. ఇప్పుడు ఉదాహరణకి ఫస్ట్ సూర్యుడిని తీసుకోండి. హ్మ్. ఆరోగ్యం భాస్కరం ఇచ్చేది. హ్మ్. ఆరోగ్యాన్ని సూర్యుడిస్తాడు అని మనకి పెద్దలు చెప్పున్నారు. హ్మ్. సో మనం కూడా రోజు సూర్యుడికి దండం పెడతాం. కొంతమంది సూర్య నమస్కారాలు చేస్తారు. సూర్య నమస్కారాలు చేస్తే గ్యారంటీగా ఫిజికల్ హెల్త్ వస్తుంది. ఎందుకంటే అది ఫిజికల్ యాక్టివిటీ కాబట్టి. అవును. కానీ చాలామంది ఏం చేస్తారంటే వంగి సూర్యుడికి దండం పెట్టి, స్వామి నాకు ఒక శ్లోకం చదివేసి ప్లీజ్ నాకు మొత్తం హెల్త్ ఇచ్చేయి అని అడుగుతారు. హ్మ్. ఇప్పుడు ఇది వేదపరంగా నువ్వు ప్రార్థన చేయి, ప్రేయర్ చేయి అని చెప్పారు. వేదాంతం ఏం చెబుతుందంటే, వేదాంతంలో ఒక కథని నేను విన్నాను. సూర్యుడు ఆరోగ్యానికి హెడ్. అవును. పూర్తి ఫిజికల్ హెల్త్ ఆయన ఇస్తాడని చెప్పారు. హ్మ్. చెప్పగానే ఋషులు, మునులు అందరూ ఆయన దగ్గరికి పోయారట. హ్మ్. లేదా భక్తులు అందరూ పోయి, సూర్యనారాయణమూర్తి తండ్రి నాకు ఫిజికల్ హెల్త్ ఇచ్చేసి, అదొక్కటి ఉంటే ఇంక నేను నాకు ఇంకా దిగులు లేదు అసలు. హ్మ్. నాకు హెల్త్ ఇచ్చేయమని అడిగారట. ఓకే. సూర్యుడు అన్నాడు, నాయన నేను నీకు 100% హెల్త్ ఇవ్వలేనురా అన్నట్టు. ఓహ్! అంటే మరి ఏమి ఇవ్వలేనప్పుడు నిన్నెందుకు పూజ చేయాలి? నిన్నెందుకు మాకు పూజల్లో పెద్ద అవును. మీకు గొప్ప స్థానాన్ని ఇచ్చారు ఎందుకు అన్నట్టు. అంటే ఏం లేదురా ఇది వేదాంతం చెబుతున్న కథ. హ్మ్. వేదం కథలన్నీ కథలుంటాయి. హ్మ్. బట్ నేను ఆ కథల్ని ఎక్కువ ఎందుకంటే ఆల్రెడీ రకరకాలలో చెప్తున్నారు కాబట్టి నేను వేదాంతం చెప్పే కథ చెబుతున్నా. హ్మ్. అందుకని ఆయన అన్నాడు, నేను నీకు మొత్తం ఇవ్వలేనురా నాయనా అన్నాడు. హ్మ్. ఎందుకని అంటే నువ్వు నాలాగా తింటల్లా, నాలాగా ఉంటల్లా. హ్మ్. నేను నీకు ఎలా ఇవ్వగలను? నువ్వు అవును. నాతో పాటు తిను. నేను ఫ్రూట్స్ తింటా. నువ్వు తిను. నేను వెజిటబుల్స్ తింటా. నువ్వు తినవు. నీకు పన్నీరు, బిర్యానీలు వేస్తే అవి కావాలి. ఇవన్నీ తినే నీకు నేను నీకు అన్నీ తినొచ్చి స్వామి నాకు అరిగించమంటే నేనెందుకు చేయాలి? కరెక్ట్. నిజం నీ అది. పని నువ్వు చేయాలి కదా! అవును. నీ పని చేసి అవ్వకపోతే అప్పుడు నేను. అవును. తప్పితే నీకు డైరెక్ట్‌గా నీ హెల్త్‌ని మొత్తం భూమి మీదనే నీ హెల్త్‌ని మొత్తం బాగు చేస్తే నువ్వు సోమరిపోతు అవుతావు. ఒకవేళ నేను చేయగలిగినా నువ్వు సోమరిపోతు అవుతావు. అందుకని నేను చేయను. నిజమే అది. అంటే అప్పుడు వాళ్ళు అడిగారు, నిజమేనండి మీరు చెప్పింది. మరి అలాంటప్పుడు మిమ్మల్ని పూజ చేయమని ఎందుకు చెప్పారు? అసలు మిమ్మల్ని రోజు చూసి దండం పెట్టమంటున్నారు. ఎందుకు చేయాలి ఇవన్నీ అని అడిగారట. సూర్యుడు ఏం చెప్పాడంటే, నన్నెందుకు చెప్పారంటే, నేను ఎన్నో జనరేషన్స్‌కి ఒక హ్మ్. ఒక అసలు ఒక ఈ సృష్టికే హెల్త్‌కి నేను రిప్రజెంటేటివ్‌ని. హ్మ్. అవును. సో, నన్ను రిప్రజెంట్ చేస్తున్నారు. హెల్త్ అంటే ఫస్ట్ సన్ను, సూర్యుడు కరెక్ట్. అని. కరెక్ట్. సో, అందుకని నాకు అంత పెద్ద బాధ్యత అంటే ఇన్ని యుగాల పాటు నేను ఉండాలి కాబట్టి, నేను ఉదయం నుంచి ఉదయం 6, 6:30కి మొదలుపెట్టి, సాయంత్రం 6, 6:30 దాకా ప్రతిరోజు నేను వాకింగ్ చేస్తూనే ఉంటాను. అవును. నేను ఒక్కరోజు కూడా అరే ఇవాళ మబ్బులు పట్టినయి, లేకపోతే ఇంకోటొచ్చింది, నేను రెస్ట్ తీసుకోను. డే మొత్తం నేను వాకింగ్ చేస్తూనే ఉంటా. అందుకని మా ఆవిడ పిల్లలు కూడా నేను పనిలో ఉంటానని ఆవిడ కూడా నాతో పాటు బయలుదేరి వాకింగ్ చేస్తుంది. సో, అందుకని ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా నీకంటే, నువ్వు రోజు మొత్తం నాలాగా చేయలేవు. ఎందుకంటే నీకు చాలా పనులు నాకు అదొక్కటే పని. నీకు అవును. చాలా పనులుంటాయి. అందుకని నువ్వేం చేస్తావంటే, రోజు మొత్తం అందులో నువ్వు బతికేది కూడా అంటే మనిషి బతికేది కూడా 100 ఏళ్లే. అవును. నువ్వు రోజు మొత్తం వద్దు. రోజుకు ఒక గంట వాకింగ్ చెయ్యి. నీ గుండె బాగుంటుంది. హ్మ్. ఎందుకంటే హృదయకారకో రవిః నీ గుండెకి నేనే కారకుడిని. కరెక్ట్. కాబట్టి నీ గుండెను బాగు చేయాలంటే ముందు నువ్వు తిరగాలి. నువ్వు తిరిగితే లోపల నేను రిపేర్ చేసుకుంటా. అవును. లోపల రిపేర్ సెక్షన్ నాదే బాధ్యత. నేను రిపేర్ చేయాలంటే నువ్వు తిరగాలి. ఇప్పుడు డాక్టర్ వచ్చి ఆపరేషన్ చేయాలంటే గబగబా రాడు. దానికి ముందు కంపౌండర్లు వాళ్ళు వీళ్ళు వెళ్ళి సిజర్లు అవి ఇవి అన్నీ రెడీ చేసి స్ట్రక్చర్ పెట్టి ఎవ్రీథింగ్ రెడీ అంటే అప్పుడు డాక్టర్ పోయి చిన్న చిన్న పార్ట్లన్నీ కలిపి సర్జరీని అవును. సక్సెస్ఫుల్‌గా చేస్తాడు. నేను కూడా అంతే. నీ గుండెని నేనే కాపాడేది. కానీ దీన్ని కాపాడాలంటే చేయాల్సిన ప్రొసీజర్ అంతా నువ్వే చేయాలి. అంతే. అది నిజం అది. సో, నువ్వు వాకింగ్ చెయ్యి. నేను గుండెను బాగు చూసుకుంటా అని చెప్పి అందుకు సూర్యుడిని
ఎగ్జాంపుల్గా చెప్పాను. అంతే తప్ప సూర్యుడు బాగలేదు, నీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నీకు సూర్యుడు బాగలేదు అంటే సూర్యుడు ఎందుకు బాగలేదంటే సూర్యుడిలాగా నువ్వు లేవు. అవును. గుర్తుపెట్టుకో, సూర్యుడు బాగలేదు, చంద్రుడు బాగలేదు అనే పదాలు జనరల్గా వాడకూడదు అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, మీరు మా ఇంటి ఎదురిల్లే అనుకోండి. ఇప్పుడు నేను మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు, బ్రహ్మాండంగా చదువుతున్నాడు, అసలు 24 గంటలు అదే పనిలో ఉన్నాడు. ఇప్పుడు మా అబ్బాయి సరిగ్గా చదవట్లేదే అనుకోండి, అంటే మా పిల్లలు కాలేజీలు అయిపోయి పెద్దోళ్ళు అయిపోయారు కానీ ఎగ్జాంపుల్కి వాడుతున్న, బయట వాళ్ళు ఎందుకు లేని. ఇప్పుడు నేను మా అబ్బాయికి చెప్పాను, ఒరే నాయన ఎదిరింటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లగాడిని చూడరా, చూసిరారా ఎంత చదువుతున్నాడో చూడు, వాడిని చూసి నేర్చుకోరా అన్న. ఇప్పుడు మావాడు పొద్దున్నే మీ ఇంటికి వచ్చాడు, వచ్చి ఆంటీ అయ్ సూపర్ వెరీ గుడ్ అని ఇంటికి వచ్చాడు. నాన్న ఏమ్మా అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చానన్న, అబ్బాయి భలే చదువుతున్నాడు అన్న, కార్తీక్ అసలు సూపరు అన్నాడు. ఇంటికి పోయి గేమ్ ఆడుకుంటున్నాడు వాడు. మధ్యాహ్నం మళ్ళీ పోయాడు, చూశాడు, ఎస్ వెరీ గుడ్ సూపర్ అని ఇంటికి వచ్చాడు, మళ్ళీ గేమ్ ఆడుకుంటున్నాడు. సాయంత్రం పోయాడు, చూశాడు, గేమ్ ఆడుతున్నాడు. నేనేం చెప్పేవాడికి, చూసి అతన్ని చూసి నువ్వు కూడా వాడిలాగా నేర్చుకో అని చెప్పాను. అక్కడ తనకి అర్థమైంది ఏంటంటే చూసిరా అనేది అర్థమైంది. అట్లానే రోజు సూర్యుడిని చూడమంటే ఉద్దేశం ఏంటంటే, అరే రే సూర్యుడు ఇక్కడికి వచ్చాడు, నేను ఇంకా ఇవాళ 10,000 అడుగులు వేయలేదు, అరే రే మధ్యాహ్నం, అందుకే 3 పూట్ల దండం పెట్టమంటారుగా త్రికాల సంధ్యలని, మధ్యాహ్నం అరే ఇక్కడికి వచ్చేసాడు, నేను ఇంకా 5,000 కూడా చేయలేదు, సాయంత్రం వెళ్ళిపోతున్నాడు, నేను ఇంకా 10,000 పూర్తి చేయలేదు అబ్బా అని ఆయన్ని చూసి నువ్వు ఇన్స్పైర్ అయ్యి బయలుదేరి ముందు వాకింగ్కి అని నిన్ను ఫిజికల్గా హెల్దీ చేయటానికి ఋషి చేసిన ఒక ప్రయత్నమే సూర్యుడికి దండం పెట్టడం. చాలా బాగా చెప్పారు అసలు. అంటే దీన్ని మన లైఫ్ స్టైల్లో నిజంగానే ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే చూసిరా అని ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టే ఊరికే చూసి రావడం కాకుండా సూర్యుడు ఎలా పనిచేస్తున్నాడు, ఆయన ఒక్కొక్క అంటే ఆయన మారిన ప్రతి ప్లేస్ని బట్టి నీ లైఫ్ స్టైల్లో నువ్వు ఎలా మారుతున్నావు, నువ్వు ఎలా చేంజ్ అవుతున్నావు అని చెప్పడానికి ఉదాహరణ. చాలా బాగా చెప్పారు అసలు. మరి చంద్రుడిని చూసి ఏం నేర్చుకోవాలి మనం? జీవితంలో మనిషికి 9 రకాల సుఖాలంటే ఇంక పెద్ద ఎక్కువ చెప్పక్కర్లా. ఎందుకంటే సుఖం వచ్చింది, చిన్నదో పెద్దదో సుఖం వస్తే మీరు హ్యాపీ, ఎవరైనా హ్యాపీగానే ఉంటాం కాబట్టి సుఖం గురించి ఎవరెవరికి చెప్పక్కర్లా. మా ఊళ్ళో జొన్నాభట్ల వీరభద్రయ్య గారు పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, వాళ్ళు క్రేన్ ఒక్కబడి వాళ్ళందరికీ ఆయనే ఏదైనా ఆయన అడగకుండా చేయరాడు. సో ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా ఓన్లీ బాధలు చెప్పేవాళ్ళు, కష్టాలే. అరే నీకు ఈ టైంలో ఇది వస్తుంది, ఈ టైం అన్ని బాధలు చెప్పేవాళ్ళు. ఒకరోజు మేము ఆయన దగ్గరికి నేర్చుకోవడానికి పోయినప్పుడు, తాతయ్య అందరికీ బాధలే చెబుతావు, ఒక్కడ కూడా మంచి చెప్పేందంటే ఆయన, ఒరే ఇప్పుడు నీకు అదృష్టం వస్తుంది, డబ్బులు వస్తాయి, ఉద్యోగం, ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పాను అనుకోరా, నీకు సంతోషం వస్తుందని. సంతోషం వస్తే ఎటు కూడా వాడు సంతోషమే పడతాడు. అవును, సంతోషం వస్తే వాడు ఎవరితో నా దగ్గరికి వచ్చి చెప్పడు నేను హ్యాపీగా ఉన్నానని, దేవుడి దగ్గరికి కూడా పోడు, వాడు ఎంజాయ్ చేస్తాడు. బాధ కలిగే విషయం చెబితే ఇప్పుడు ముందు జాగ్రత్త పడతాడు. అందుకని మనం ఏం చెప్పాలి, అతను కలగబోయే బాధని చెప్పాలి, నీకు కలగబోయే ఇబ్బంది చెప్పాలి. అప్పుడు కొద్దిగా అతను దాని గురించి కొద్దిగా జాగ్రత్త తీసుకుంటాడు, ప్రికాషన్ అని చెప్పేవాడు. అందుకని ఒక మనిషికి దాన్ని బేస్ చేసుకొని నేను ఆలోచించిన దాన్ని బట్టి ప్రతి మనిషికి 9 రకాల కష్టాలు వస్తాయి. 9 రకాలు. ఈ 9తోటే మనిషి సఫర్ అవుతుంటాడు. అంటే 9 అంటే ఇప్పుడు మనం నవగ్రహాలు అనుకున్నాం కాబట్టి 9 అని చెప్తున్నారు. అంతే. ఈ 9 కష్టాలని నవగ్రహాలుగా చూపించారనేది వేదాంతంగా నేను గమనించిన భావన. మొదటిది మనిషికి వచ్చే కష్టం ఏంటంటే హెల్త్ ప్రాబ్లం, సూర్యుడు. ఇప్పుడు మీకు చెప్పే వివరంగా. రెండోది మీరు అడిగినట్టు చంద్రుడు ఏందని అడిగారు కదా, మనఃకారకో చంద్ర. ఫిజికల్ గా మనం ఎంత స్ట్రెంత్ గా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, మనసుని గనక బాధపడుతుంటే ఆ రోజు మనం ఏ పని చేయలేము, తినలేము, ఏది చేయలేము. అందుకని మానసికంగా కలిగే బాధ శారీరకమైన బాధ కంటే ఎక్కువ. మీరు ఇక్కడి నుంచి ఇలా వెళ్ళే కొద్దీ ఒక బాధను మించిన ఇంకో బాధ చూపిస్తాడు ఋషి. ఫిజికల్ గా నాకు వచ్చిన ప్రాబ్లం కంటే, మీరు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 104 జ్వరం ఉన్నా, నాకు 105 ఉన్నా, ఒక 4 రోజులు గడిస్తే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది నోరు, ఏదో ఒకటి ఇంతో అంతో చేదుకుంటుంది. అయినా అదే మీరు 10 రకాలు చేసుకోండి, మనసు చాలా బాధగా ఉంది, మీరేం తినలేరు. ఖచ్చితంగా బలంగా ఉన్నాం, హెల్తీగా ఉన్నాం, సూపర్గా ఉన్నాం, కానీ మనసు చాలా బాధలో ఉంది. ఇప్పుడు 10 రకాలు పెట్టినా ఒక్క ముక్క ముట్టుకోదు, పైగా ఏంది మనసు బాగాలేకపోతే ఇవన్నీ అని అంటాం, అనిపిస్తుంది. నిజమే. అందుకని ఫిజికల్ గా బాగలేని దానికంటే మానసికంగా బాగలేని బాధ
చాలా పెద్ద బాధ అని చెప్పింది శాస్త్రం. ఉమ్, అందుకని చంద్రుణ్ణి మనఃకారకో చంద్ర అని చెప్పారు. ఉమ్, మానసికమైన టెన్షన్లకి చంద్రుడు కారకుడు అని అస్ట్రాలజీ చెబుతా ఉన్నది. అవును. సో ఇప్పుడు ఈ చంద్రుడి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే, చంద్రుడు కష్టపెడతాడా అంటే కాదు. వేదాంతం ఏం చెబుతుందంటే, జ్యోతిష్యం చంద్రుడు కష్టపెడతాడని చెబుతుంది, కానీ ఉమ్, వేదాంతం ఏం చెబుతుందంటే చంద్రుడు కష్టపెట్టట్లేదు, చంద్రుడిలాగా లేకపోవటం వల్ల మనిషి కష్టపడుతున్నాడు. ఉమ్, మనసు కష్టపడుతుంది, మనిషి కాదు. మనసు కష్టపడుతున్నది. మనిషి అంటే సూర్యుడు అనుకున్నాంగా, ఉమ్, మనసు కష్టపడుతుంది. సరే, ఇంతకీ చంద్రుడు ఎలా ఉంటాడండి అంటే, దేవతల మొత్తంలో కూలెస్ట్ గాడ్ ఎవరన్నా ఉన్నాడంటే అస్సలు ఆలోచించకుండా ఒక్క చంద్రుడే. అవును. ప్రశాంతంగా ఉంటాడు ఎప్పుడు. నువ్వు ఏదన్నా జరగని అనుకుంటాడు. పైగా చంద్రుడికి వేదాంతంలో చెబుతున్న ఒక కథ ఏంటంటే, ఎవరైనా ఒక కష్టం వస్తే చంద్రుడిని అడిగారు, ఎలా ఉంటున్నావు నువ్వు ఇంత కూల్గా? పార్వతీదేవి నేను శపిస్తే కూడా అయ్యయ్యో అని కంగారు పడకుండా రిలాక్స్గా ఉన్నావు కదా, ఎలా అని అడిగారట. ఉమ్, అడిగితే చంద్రుడు అన్నాడు, నేను ఒక ప్రాబ్లం వచ్చింది నాకు. అవును. జనరల్గా అందరూ ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లం గురించి ఆలోచిస్తారు కదా, ఉమ్, కానీ అంతే. చంద్రుడు అన్నాడు, నేను ప్రాబ్లం గురించి ఆలోచించను, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఆలోచిస్తాను. ఇది మాత్రం ఖచ్చితంగానండి. మనం మామూలుగా డైలీ లైఫ్‌లో కూడా ప్రాబ్లమ్ గురించి ఆలోచించి భయపడుతూ ఉంటారు తప్ప, అరే ఇది ప్రాబ్లమ్ లాగా చూడకుండా నిజంగా అంటే మనం దాని సొల్యూషన్‌లా సైడ్ నుంచి ఆలోచిస్తే నిజంగా మనకు అంత ఇబ్బందిగా అనిపించదు నిజంగా. 100% కరెక్ట్ మీరు చెప్పి. ఇది చంద్రుడు అలా ఆలోచిస్తాడు. అందుకని చంద్రుడు లాగా లేకపోతే మనం పెద్దోళ్ళకి మన సమస్య, మన బాధ, మన మానసికమైన బాధ ఊరు మొత్తం చెప్పుకుంటాం కనిపించిన వాళ్ళందరికీ. అవును. వాళ్ళు ఎవరు తీర్చరు, అందరు పెంచుతారు పైగా. ఖచ్చితంగా. ఇంకో మాట అని కదా. సో అందుకని చంద్రుడు అంటున్నాడు, నేను ఎవ్వడికి చెప్పను, నా బాధ నేను ఎవ్వడికి చెప్పను, నా సమస్య నేను ఎవ్వడికి చెప్పను. నా సమస్య చెప్పుకోవలసిన అవసరం వస్తే నా భార్యకో, దాన్ని తీర్చే నా స్నేహితుడికో, లేదా నా పిల్లలకో, ఎవరైతే దానికి రిలేటెడ్గా ఉన్నారో వాళ్ళకి తప్ప నేను ఎవ్వడికి చెప్పను ఉమ్, అని చెప్పాడు. ఓకే. అంతేకాకుండా చంద్రుడికి 27 మంది భార్యలు అని చెప్తారు కదా. అవును. ఈ పురాణ కథ, నేను ఆ కథలో కూడా పోను, ఎందుకంటే ఆ కథ అందరికీ తెలిసిన కథే కాబట్టి. తెలిసిందే. సో 27 మంది వైఫులు ఎవరు అని బాగా ఆలోచించా. ఉమ్, నేను మా అబ్బాయికి ఇదే చెబుతుంటే 27 మంది వైఫులు ఏంది నాన్న అని అన్నాడు. ఒకసారి నేను వేరే పూజలో చెప్తుంటే కూడా కొంతమంది అమెరికన్ పిల్లలు వచ్చి అదే అడిగారు, 27 వైఫ్సా, వాట్ ఈస్ దిస్ అని అడిగారు. ఓకే. సో కరెక్టే కదా. అప్పుడు నేను ఆలోచించాను, సో వేదం కథ మనకి గుర్తుండటం కోసం కొన్ని మాటలు సినిమాటిక్ గాను, కొద్దిగా మనకి బాగా అర్థం అవటం కోసం, లేదా లాంగ్ టైంలో గుర్తుండటం కోసం కొద్దిగా చెప్తారు. అది కాసేపు అట్లా ఉంచితే, వేదాంతం ఏం చెబుతుందని రీసెర్చ్ చేస్తే నాకు తెలిసిన సమాచారం, నేను గ్రహించిన సమాచారం ఏంటంటే, నా రీసెర్చ్లో ప్రతి మనిషికి ప్రతిరోజు మనం గమనించం కానీ 27 రకాల కష్టాలు వస్తాయి. 27 రకాల ప్రాబ్లమ్స్. చంద్రుడు మానసికమైన ప్రాబ్లం కారకుడు కదా. 27 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 27 ప్రాబ్లమ్స్ని కొన్నిటినేమో మనం ఏం లేవులే అనుకుంటాం, కొన్నిటినేమో కొద్దిగా అట్లా తీసేస్తాం, కొన్నిటిని అసలు ఆలోచించాం, కొన్నిటిని కొద్దిగా తీసుకుంటాం, కొన్నిటిని ఎక్కువ తీసుకుంటాం, కొన్నిటిని టూ మచ్గా తీసుకుంటాం. వీటికి ఎగ్జాంపుల్ చూడండి. ఉదాహరణకి ఆ కథలోకి వెళ్తే, మీరు 27 మంది భార్యలు ఆ కథ అన్నారు కాబట్టి, ఆయనకి ఆ 27 మంది భార్యల వల్లే ఆయనకి ఆ కష్టం వచ్చింది. మీరు అన్న మీ రీసెర్చ్ అని అనగానే నాకు ఇది అనిపించింది ఏంటంటే, చంద్రుడికి కూడా ఆ బాధ వచ్చింది ఆయనకి. దినదిన అంటే ఒక్కొక్క రోజు ఆయన తగ్గిపోతూ ఉంటాడు కదా. ఈ శాపం కూడా వచ్చింది ఆ 27 మంది భార్యల వల్లే కదా. వాళ్ళని. అందుకని చంద్రుడు వేదాంత కథ ఏంటంటే, ఉదాహరణకు మామూలు కథ కూడా, చంద్రుడు అశ్విని దగ్గరికి వెళ్ళాడు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ అశ్విని మాట్లాడుతూ భర్తతో, ఏమండి రోహిణి అన్నదట. అనగానే చంద్రుడు అడిగేవాడు, ఇప్పుడు నేను నీ దగ్గర ఉన్నా కదా, రోహిణి మన దగ్గర లేదు కదా, నీకు నేనేం చేయాలో చెప్పు, నేను నీకేం చేయాలో చెప్పు, మనిద్దరం ఏం చేద్దామో చెప్పు, రోహిణి మృగశిర గురించి మనకెందుకు ఇక్కడ. అందుకని ఎవరి గురించి మాట్లాడేవాడు కాదట. రోహిణి దగ్గరికి వెళ్తే ఆమె దగ్గర మాట్లాడేవాడు కాదట. ఇది కథ. బట్ ఈ కథను చూసి కింద కామెంట్లలోనో లేకపోతే వినేవాళ్ళు, ఓ మీ దేవుళ్ళు ఇలా తిరుగుతున్నారు అలా తిరుగుతున్నారు అనుకుంటారేమో. వేదాంతం ఇమ్మటి దాన్ని సరిచేస్తూ కథ చెప్పింది. ఏమనంటే, ఆయన రోజు మొత్తంలో చంద్రుడు వెళ్ళిన అశ్విని భరణి కృత్తిక అనే 27 టెన్షన్లు మన లైఫ్లో వస్తాయి. అందులో ఎగ్జాంపుల్ అశ్విని అనుకో, నేను పొద్దున్నే నిద్ర లేవాలి, 6ంటికి 7ంటికి లేచి నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇది అశ్విని. నేను 7ంటికి సరిగ్గా లేవాలి, 7:30కి లేచా,
ఇంకా నాకు బీపీ పెరుగుతుంది. ఎందుకంటే ఇవాళ మీటింగు అర్జెంట్‌గా వెళ్ళాలి, అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నాకు టెన్షన్ మొదలైంది. అది అశ్విని. ఓకే. ఇప్పుడు ఈ అశ్వినితో ప్రాబ్లం లేదు. ఎందుకంటే గబగబా రెడీ అయ్యి వెళ్ళిపోతే పర్లా. నేను రెడీ అయ్యి మా ఆవిడకి చెప్పా, "కాస్త కాఫీ పెట్టు, నేను అర్జెంట్‌గా వెళ్ళాలి, నాకు లేట్ అయింది ఆల్రెడీ" అన్నా. ఆవిడ ఏదో పొరపాటున నేను వెళ్ళేటప్పటికి ఆవిడ కాఫీ పెట్టలా. అశ్విని, భరణి. ఇక నాకు ఆల్రెడీ నేను కోపంగా ఉన్నాగా, నా కోపం ఇంకొద్దిగా పెరిగింది. అశ్వినిని భరణితో కలిసింది. ఓకే. అందుకని నాకు మా ఆవిడని గట్టి గట్టిగా అరువు, కనీసం కాఫీ పెట్టాలి అని అంట. ఇప్పుడు ఈ కోపంలో నేను సాక్షుల కోసం వెతుక్కుంటున్నా. నాకు అక్కడ రోజు పెట్టిన చోట లేవు, కారణం ఏదైనా సరే. అవును. ఇప్పుడు అశ్విని, భరణి, కృత్తిక. అశ్వినితో ప్రాబ్లం లేదు. ఈ అశ్విని అనేది కనుక నేను దాన్ని అక్కడే వదిలేసి టీ దగ్గరికి వెళ్ళి నా కాఫీ నేను పెట్టుకోనో, లేకపోతే మా ఆవిడని అడుగో, లేకపోతే చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఈ అశ్విని అనే టెన్షన్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి భరణి ఇది టెన్షన్ అయింది. 2 టెన్షన్లు అయినాయి. సాక్షులు కనిపించలా. ఏం చేస్తున్నారు మీరు ఇంట్లో? రోహిణి. ఇప్పుడు నేను కారు ఎక్కగానే కీసు కనిపించలా. మృగశిర. ఇది మామూలుగా వినటానికి సింపుల్గా ఉంటుంది. మనం ఒక టెన్షన్లో ఉన్నప్పుడు ఈ లైన్ ఆలోచించండి. ఎంత ఎమర్జెన్సీ మీటింగు, అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం, లేకపోతే జాబ్ పోతుంది. ఇప్పుడు నాకున్న టెన్షన్కి ఆలోచిస్తే భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర. కారు ఎక్కి స్టార్ట్ చేయగానే గ్యాస్ లేదు. ఆరుద్ర. ఇప్పుడు ఇవన్నీ ఒకదానికోటి యాడ్ అయ్యి లింక్డ్. చివరికి ఎక్కడో పోగానే యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద ట్రాఫిక్ ఆగిపోయింది. పునర్వసు. ఇంకా చూడు, మైండ్ చికాకు పెట్టి గోల గోల అవుతూ ఉంటుంది. చివరికి ఆఫీసుకు పోయేటికి వాడు మేనేజరు, అక్కడ ఉన్న బాసో ఎవరో మరి లేట్ అయితే తిడతారుగా, నానా మాట అనేస్తారు. ఇవంతా అయిపోయి అందరు నవ్వుతారు. బాస్ తిట్టడం, పుష్యమి, పక్కన వాళ్ళు నవ్వటం, ఆశ్లేష. ఇంక ఇట్లా మీరు ఒక్కొక్కదాన్ని కలుపుకోండి. ఇవన్నీ కలుపుకొని రాత్రి అంతా అయిపోయి ఇంట్లో ఆఫీసులో బయలుదేరి ఇంటికి వచ్చే టయానికి అప్పుడైనా ఇంటికి వచ్చేటానికి పూర్వభాద్ర అనుకో ఎగ్జాంపుల్. పూర్వభాద్ర దగ్గర వాకిట్లో చెప్పులు ఇప్పేసి నువ్వు ఇంట్లోకి క్లీన్ గా వెళ్తే ప్రాబ్లం లేదు. కానీ ఇన్ని పూర్వభాద్ర దాకా ఉన్న ఇప్పటిదాకా సుమారుగా 20 నక్షత్రాలు మొత్తాన్ని తీసుకొని సుమారుగా లోపలికి తీసుకెళ్ళా. ఇప్పుడు ఇంటికి పోతే మావిడితో నాకు గొడవ అవుతుంది. ఎందుకు మావిడితో గొడవ ఎందుకు ఏం చెప్పండి? ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకుని వెళ్ళడం వల్ల. అది మూన్. అందుకని మూన్ కథ ఎంత లాజికల్ గా చెప్పారు చూడండి. ఆ రోజుల్లో ఉన్న మనుషులకు అర్థం అవడం కోసం, నాలెడ్జి లేని మనుషులకు అర్థం అవడం కోసం, సామాన్య పామరులకు అర్థం అవడం కోసం కథని ఇలా అల్లి, నువ్వు ఎవరితో ఏ టెన్షన్ని ఇంకో టెన్షన్లోకి కలపబాకు, టెన్షన్ని క్యారీ చేయబాకు. అదే మూన్. అవును, చాలా బాగా చెప్పారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా చంద్రుడు కూల్ చాలా అని. మనకి సాయంత్రం అయ్యేసరికి పొద్దున్నుంచి ఎంత ఎండ ఉన్నా చంద్రుడు వచ్చే టైంకి చక్కగా చల్లబడిపోతుంది మామూలుగానే. మీరు అన్నట్టు ఈ టెన్షన్స్ లేకపోతే, ఈ టెన్షన్స్ అన్ని మనము అంటే ఒక టెన్షన్ ఇంకో టెన్షన్ కనెక్ట్ చేయకుండా మనము మన లైఫ్ని మనం ఈజీ చేసుకోవాలి. అదే మార్గం, ఇంక వేరే మార్గమే లేదు. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా, మనం ఎన్ని రోజులు గడిచినా ఒక్క టెన్షన్తో ప్రాబ్లమే లేదు. మీరు జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎవరైనా సరే ఆలోచించిన తర్వాత దీని గురించి మాట్లాడండి. మీరు కామెంట్లో మాట్లాడినా, ఇంకో రూపంలో మాట్లాడినా, లేదా అసలు ఇది కరెక్టా కాదా అని మాట్లాడినా, ఫస్ట్ వచ్చిన దాన్ని అక్కడ వదిలేసి నువ్వు ముందుకెళ్ళు. ఏముండదు, నువ్వు క్లీన్. అసలు ఎప్పుడు కూడా అంటే మనం రెగ్యులర్గా చూస్తుంటాం చాలామంది, నాకన్నా వేరే వాళ్ళు ఎవరు బాధపడట్లేదు అన్న వేలో వెళ్తూ ఉంటారు. ఒక ప్రాబ్లం లాగే పెద్దది చేసి చూస్తుంటారు భూతద్దంలాగా. సొల్యూషన్ సైడ్ నుంచి చూసినప్పుడు మనకి ఈజీ అనిపిస్తుంది. అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, ఇది ప్రాబ్లం లాగా చూడకూడదు. అరే వచ్చిన దాన్ని మనం ఎలా క్లియర్ చేసుకోవాలి, దానికి సొల్యూషన్ మనం వెతుక్కోవాలి, ఈజీ అవుతుంది అనే పరంగా వాళ్ళు ఆలోచించి వాళ్ళు మనశ్శాంతిగా ఉంటే మీరు అన్నట్టు అన్నీ చాలా బాగుంటాయి. అందుకని రెండో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనస్సు. అందుకని మనస్సు బాధపడితే చాలా సమస్యలు. అందుకని ఫిజికల్ హెల్త్ సూపర్ అనుకుంటామేమో, దానికంటే సూపర్ హెల్త్ మెంటల్ హెల్త్ లేకపోతే నువ్వేం చేయలేవురా బాబు అని రెండో హెల్త్గా చంద్రుడిని చెప్పాను. అందుకని వేదం అంతా పక్కోళ్ళ మిత్తు వస్తే వేదాంతం అంతా నా మిత్తు వస్తుంది. ఎందుకంటే నువ్వే కారణం, ఎవరు కారణం కాదు. నీ మనసు. ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చెబుతానమ్మా. ఇప్పుడు ఒక మాట, నేనున్నాను, మా నాన్నగారు వచ్చి ఒరే ఎదవా అని తిట్టారు నన్ను. తిడితే నేను నవ్వుతూ సరే నాన్నగారు అంట. ఇదే మాటని ఎవరో దారిని పోయాను వచ్చి ఒరే ఎదవా అంటే నేను కోపపడతా.
ఇదేంది ఒకే మాట కదా, అవును. పర్సన్ మారాడు తప్ప ఒకే మాటని ఈయనంటేనేమో నేను ఈజీగా ఎవరన్నా తీసుకున్నాం. ఎదవే కదా ఇప్పుడు నన్ను అన్నది ఒకవేళ అంటే. ఇప్పుడు ఇదేమో నేను చాలా నాన్నగారు అన్నా, అది తిరితేనే వాడి దగ్గర పోయి గొడవ పడ్డా. ఎందుకని? మనిషి మారిపోయారు కదా! దానికంటే కూడా మనసు మారింది. అవునా? మనసు ఈయన మా నాన్నగారు అంది, హ్మ్. ఈయన వాడెవడో అంది. మనసు చెప్పింది, ఈ మనసు దాన్ని తీసుకుంది. ఇక్కడేమో నాన్నగారే కదా అని ఈజీగా తీసుకుంది, తీసుకుంది. అక్కడ ఎవరో పర్సన్ అని హార్డ్గా తీసుకుంది. అవును. సో అది తీసుకునే దాన్ని బట్టే మిగిలిన ఇక్కడి నుంచి నడిచే మిగిలిన గ్రహాలన్నీ నడుస్తాయి. హ్మ్.